అన్న నందమూరి తారక రామారావుకి కోట్లాది అభిమానులున్నారు. అందులో రామచంద్రరాజు ఒకరు. ఆయన్ని అన్నగారి ఫ్యాన్స్ ఎన్టీఆర్ రాజుగా ముద్దుగా పిలుచుకునేవారు. అప్పట్లో అన్నగారి సినిమాలకు కటౌట్స్తో పాటు పాలాభిషేకాలు చేసిన వీరాభిమాని. అంతేకాదు ఎన్టీఆర్ కూడా స్వయంగా తన అభిమాని గురించి తెలుసుకొని పలుమార్లు ఆయన కలిసిన సందర్భాలున్నాయి. అంతేకాదు తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా భావించేవారు. నందమూరి తనయులు కూడా ఆయన్ని కూడా తమ సహోదరుడిగా భావించేవారు. అంతలా నందమూరి కుటుంబంతో మమేకమయ్యారు. ముఖ్యంగా రామచంద్రరాజు అనే పేరు కంటే ఎన్టీఆర్ రాజుగానే ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అన్న ఎన్టీఆర్ పట్ల ఆయన చూపిన అభిమానం వెలకట్టలేనిదని అక్కడికి వచ్చిన నందమూరి కుటుంబ సభ్యులతో పాటు అక్కడికి వచ్చిన అన్నగారి అభిమానులు చెబుతున్నమాట. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవటం ఎన్టీఆర్ అభిమానులకు, టీటీడీ శ్రేణులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజు టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు. ఈ సందర్భంగా ఈయన టీటీడీకి చేసిన సేవలు వెలకట్టలేనిదని కొనియాడారు. 2 సార్లు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. టీటీడీ సభ్యుడిగా రూపాయి వేతనం తీసుకోకుండా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంకు చేసిన సేవలు వెలకట్టలేనివని గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా ఈయన భక్తులకు అందించిన సదుపాయాలు గురించే ఆలోచించేవారని అక్కడికి వచ్చిన అన్నగారి తనయులు ఎన్టీఆర్ రాజు గొప్పతనాన్ని చెప్పారు. నందమూరి తారక రామారావు ప్రతి సినిమా రీళ్ల బాక్స్లను స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసేవారని ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ వీరాభిమాని ఇంటికి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించి ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎన్టీఆర్ రాజు కుటుంబానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అండగా ఉంటానని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.